నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలిశారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞాపనలు అందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగింది. ఆయన వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను వారు కలిశారు. ప్రధానమంత్రి మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను వారు ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీ వంటి మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలను అందించారు. బొగ్గు బ్లాకుల సింగరేణికి కేటాయించాలని, హైదరాబాద్ కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలను బదిలీ చేయాలని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరగా నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరినట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణకు ఐఐఎం కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి, గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో పలువురు పెద్దలను కలిశారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారుల నిర్మాణాలపై చర్చించారు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలను ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం అమరావతి, హైదరాబాద్ అమరావతి మధ్య జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి గడ్కరీని చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. వైఎస్ జగన్ రాకతో నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జైలు వద్ద భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్నారు సీఎం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. కాగా పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపింది బాబు సర్కార్. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణ కాష్టం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు తప్పులన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా తప్పక పండుతాయన్నారు. చంద్రబాబుకు ఓటెయ్యలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, మనుషులను హింసిస్తున్నారని అన్నారు.
పిన్నెల్లిపై 307 కింద అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించారని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి దొంగ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణ కాష్టం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు తప్పులన్నీ శిశుపాలుని పాపాల మాదిరిగా తప్పక పండుతాయన్నారు. చంద్రబాబుకు ఓటేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, మనుషులను హింసిస్తున్నారని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా. ప్రభుత్వ ఆఫీసుల్లో కాగితాలను ఎవరో కాల్చితే వైఎస్ఆర్సీపీ నేతల్ని ఎందుకు అంటున్నారని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ ఆఫీసుల్లో కాగితాలు తగులబెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మీ ఆఫీసుల్లో ఏం జరుగుతోందో మీకే తెలియదా అంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వంలో ఉన్నవారు సిబిఐతో విచారణ జరిపించుకోవాలన్నారు పేర్ని నాని. గెలిచి నెలైంది, ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుతామంటే ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు మరి? అందుకే చెప్తున్నాం, మీరు ఇవాళ ప్రతిపక్షంలో లేరు, అది మర్చిపోయి మీరు అది గుర్తెచ్చుకుంటే సరిపోద్ది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా, సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా, మీ ఇష్టం వచ్చిన దాంతో ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూల్చివేయాలన్న కూటమి ప్రభుత్వ కుట్రకు హైకోర్టు బ్రేక్ వేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ వాదన పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఎలాంటి కఠిన చర్యలు వద్దని అధికారులకు స్పష్టం చేసింది. తమ పార్టీ కార్యాలయాలకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ప్రభుత్వం కక్ష సాధించడం కోసమే నోటీసులు జారీ చేసిందని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కూల్చివేత విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని
వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలను ప్రభావితం అవుతుంటే తప్ప వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అలా కానప్పుడు అధికారులు ఏమాత్రం భవనాల కూల్చివేతకు దిగరాదని హైకోర్టు స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న ఇప్పటం గ్రామానికి చెందిన వీరంకి హరిప్రసాద్ను టార్గెట్ చేశారు. హరిప్రసాద్కు చెందిన పశువుల పాకను జేసీబీతో కూల్చివేశారు. పాకలో పశువులు ఉండగానే కూల్చివేతలు చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా ఇరిగేషన్ స్థలం పేరుతో తన పాకను నాశనం చేశారని హరిప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్ళ ఇక్కడ గేదెలు కట్టేసుకుంటున్నాం. గత 15 ఏళ్ళకి అడ్డం లేని ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి అడ్డం వచ్చింది. నేను తీవ్ర అడ్డం తిరగట్లేదు. గవర్నమెంట్ ప్రకారం నోటీసులు ఇవ్వమంటున్నాం. నోటీసులు ఇవ్వరంట. ఎవరైనా అడ్డం వచ్చింది, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే అది చెప్పరు. వచ్చాం మీరు తీయండి, లేదు మేము పడేస్తాం. వాళ్ళ ఇష్టానుసారం లోపల ఆవులు ఉన్నా సరే వాళ్ళందరికీ వాళ్ళే జేసీబీ పెట్టి పడేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సుంకమ్మపై దాడి చేశారు. అడ్డొచ్చిన సుంకమ్మ కుమార్తె గీతపై కూడా దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వదులుకోవాలని బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దానికి కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం. ప్రజల తరపున ప్రశ్నిస్తారన్న భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలులో తన నివాసంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అండగా తానున్నానని వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు చేయిస్తున్న దాడులకు భయపడే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. మా కార్యకర్తలకు, మా నాయకులకు ఖచ్చితంగా మేము భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. గెలిచిన కొద్ది రోజులు ఏదో మామూలుగా ఉంటాయని అనుకున్నా కానీ ఈ విధంగా టార్గెట్ చేసి ఊళ్ళల్లో ఉండే వాళ్ళను మొత్తం బెదిరియడము, కొట్టడం అనేది ఇది చాలా లేని. ఇప్పుడు దగ్గర 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓడిపోయిన వాళ్ళు కొట్టడం చూసినారు కానీ గెలిచిన వాళ్ళు కొట్టడం అనేది మొట్టమొదటిసారి చూడడం జరుగుతుంది. నేను విజ్ఞప్తి చేస్తూ లా అండ్ ఆర్డర్ను, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి త్వరలో మంగళం పాడనుంది కూటమి ప్రభుత్వం. రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్పై 1500 కోట్ల భారం పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదికను సిద్ధం చేస్తామని, దీనిపై కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దాదాపు 1500 కోట్ల ఆర్థిక నష్టం కలిగే విధంగా మన కార్పొరేషన్కి
9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కొన్నారు వీళ్ళు. ఎవరైతే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరితో సంప్రదించి మేము నిర్ణయం తీసుకుంటాం. అదేగా వీల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్. విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం. గంజాయి డ్రగ్స్ నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు హోంమంత్రి అనిత. ఇందుకోసం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని నియంత్రించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను అందజేశారు కేకే. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ఖాతాలోకే రాజ్యసభ సీటు వెళ్లనుంది. నిన్న ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారాయన. అయితే పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రిజిగ్నేషన్ ఇచ్చారు కేకే. కాంగ్రెస్ పార్టీ తన సొంత ఇల్లు లాంటిదని కె కేశవరావు అన్నారు. తిరిగి పార్టీలో చేరిన తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ కలిగిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందన్నారు కేకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందన్నారు. This government is really doing very well. There is democratic breathing. చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఆల్సో. నేనైతే టోటల్లీ కాంగ్రెస్ మనిషిని, అందరికన్నా ఎక్కువ పెద్ద మనిషి. నేను కార్గే కన్నా ఒక 2 years పెద్దోడినే, సీనియరు. కాంగ్రెస్కి ఎట్లా అవుతుంది ఆల్టర్నేటివ్ లేదు, నా తెలంగాణకు కూడా ఒక సబ్స్టిట్యూట్ లేదు. దిస్ ఈజ్ మై డిలెమా. ఆ డిలెమాలో ఐ వాంట్ టు గో అండ్ జాయిన్ ది మూమెంట్. మనం టోటల్గా తెలంగాణలో ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఇక్కడున్న ఎంపీస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎంపీస్తోనే వచ్చింది, వేరేతో రాలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలను గుప్పించారు. ఎంపీ ఎన్నికల్లో 7 స్థానాలకు బీఆర్ఎస్ కు ఒక్క డిపాజిట్ కూడా రాలేదన్నారు. మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఎలా ఉంటారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక ఆ పార్టీని పట్టించుకోవద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారు 7 స్థానాలలో డివైడ్ పైన మనం వచ్చేది మన ప్రభుత్వమే 15 ఏళ్ళు అధికారం ఉంటామంట. ఇప్పుడే 75 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు 80, ఆ తర్వాత 15 ఏళ్ళ అధికారం అంటే 95 ఏళ్ళు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. నీ పార్టీ 7 స్థానాలను డివైడ్ పోయింది, 15 ఏళ్ళ అధికారం ఉంటాం అంటున్నాం. అంటే మన దీన్ని జోక్ లాగా ఊరుకొని కార్యకర్తలు ఆ పార్టీని పట్టించుకోకండి, బీజేపీని పట్టించుకోకండి. గట్టి ఎంపీలు ఉన్నారు మాకు, 8 మంది గట్టి సమర్థులైన ముఖ్యమంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ కూలిపోయిన 6 నెలల్లోనే ఆ పార్టీ కనుమరుగైందన్నారు. తాము గేట్లు పూర్తిగా తెరిస్తే ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా మిగలరని అన్నారు లక్ష్మణ్. ఉద్యమ పార్టీ అంటావు, 20 సంవత్సరాలు పార్టీ నడిపిన అంటావు, 6 సంవత్సరాలు కూడా కాడెత్తేసిండ్రు. ఒక్కసారి గిట్ట మేము గ్రామాల్లో, మేము నియోజకవర్గాల్లో కూడా మా ఎమ్మెల్యే గిట్ట మేము డోర్లు తీస్తే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలు మీరు అంతమంది రెడీగా ఉన్నారు పార్టీలకు వచ్చడానికి, కాంగ్రెస్ పార్టీలకు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ఓడిపోయి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎందుకు ప్రజల వద్ద వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ ఫామ్ హౌస్లోనే కూర్చొని మాట్లాడుతుండు అంటే ప్రజల మధ్యలో మాట్లాడే ధైర్యం ఆ పార్టీకి లేదు, ఆ నాయకత్వానికి లేదు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆఫీస్ సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరు కావడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. రేపటి నుండి ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ని ఆదేశించారు తుమ్మల.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శానిటేషన్పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీ చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్లోని రైతు బజార్ ప్రాంతాల్లో సడన్ విజిట్ చేశారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెత్తను పూర్తిగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటు ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్పై ఆకస్మిక తనిఖీ చేశారు జోనల్ కమిషనర్లు అనురాగ్ జైన్, హేమంత్ కేశవ్ పాటిల్, రవికిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ5 సాంబశివరావుకు 2 కోట్ల రూపాయలు అందినట్లుగా పోలీసులు సమర్పించిన కౌంటర్లో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నట్లుగా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో తెలిపారు పోలీసులు. సంధ్య శ్రీధర్రావుపై కేసులు లేకుండా చేసేందుకు సాంబశివరావు 15 కోట్ల రూపాయల డీల్ కుదిర్చారని, కమిషన్ కింద సాంబశివరావు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫండ్గా బీఆర్ఎస్కు 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్టు కౌంటర్లో పేర్కొన్నారు పోలీసులు. అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై రాధాకిషన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించడంతో కేసు నమోదు చేశారు. కంపెనీ వ్యవహారంలో జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని రాధాకిషన్ రావుపై ఆరోపణలున్నాయి. 150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు వెళ్లింది. కిడ్నాప్ చేసి దాడికి పాల్పడి తన షేర్లు బదలాయించుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్పై రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ మందులను గుర్తించారు. 6 నెలలుగా ప్రముఖ కంపెనీల పేరుతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉండే ఫార్మా కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. 50 లక్షల విలువైన నకిలీ మందులు, మెషినరీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందులు విక్రయిస్తున్న 2ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీరితో పాటు ఢిల్లీ కేంద్రంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. హెచ్న్యూ టీం టాస్క్ ఫోర్స్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్, కాంచన్ బాగ్, మంగళహట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను నేతలిద్దరూ సమీక్షిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం ఆస్ట్రియాను సందర్శించనున్నారు. స్థానిక నేతలతో సమావేశమవుతారు. అక్కడి వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లటం 41 ఏళ్లలో ఇదే ప్రథమం. మాస్కో, వియన్నాల్లో ప్రవాస భారతీయులతోనూ సంభాషిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్. రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. జేఎంఎం వ్యవస్థాపకుడు సిబు సోరెన్ సహా సోరెన్ కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీహార్లో వంతెనలు పేక మేడల్లా కూలుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి పోటీ పడి మరీ కుప్పకూలిపోతున్నాయి. గత 17 రోజుల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 12 వంతెనలు కుప్పకూలగా తాజాగా మరో బ్రిడ్జి కూలింది. సరన్ జిల్లా గ్రామాలను సివాన్ జిల్లాను కలుపుతూ గండకీ నదిపై ఉన్న 15 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఉత్తరాఖండ్ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చంపావత్, అల్మోరా, పితౌర్ఘర్, ఉధమ్ సింగ్ నగర్తో పాటుగా కుమాం వంటి ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటికే హరిద్వార్ నది పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ నదులను ఆనుకుని ఉన్న 100 రహదారులను మూసివేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 80,049 వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 24,302 వద్ద ముగిసింది. డెరివేటివ్ మార్కెట్లు సుమారు 3.5 లక్షల లాంగ్ కాంట్రాక్టులు నమోదయ్యాయి. జూలై ప్రారంభం నుంచి స్వల్పంగా పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు మరింత పైకి పెరిగాయి. ఈ రోజు గరిష్టంగా 710 రూపాయలు పెరిగింది పసిడి. విజయవాడ, హైదరాబాద్, ముంబైలలో 22 క్యారెట్ల తులం బంగారం 67,000 రూపాయలుండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,090 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 67,600 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,750 రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజులు తేలికపాటి వర్షాలుండగా ఈ నెల 7వ తేదీ నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 5 రోజులు తెలంగాణలో స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జూలై 9వ తేదీ తర్వాత మళ్లీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. యానం, ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ నైరుతి గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రతో పాటు సీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. జూలై 8వ తేదీ వరకు ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.